వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు విష్ణువుని దర్శించుకోవాలని ఆరాట పడుతుంటారు. సమీప ఆలయాల్లో ఎక్కడ వీలుంటే అక్కడ శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం తపన పడుతుంటారు. కొందరు తిరుమల, ఇంకొందరు భద్రాచలం వెళుతుంటారు. అలాగే ఇతర వైష్ణవ దేవాలయాల్లో ఆ దేవదేవుడి దర్శనం కోసం క్యూ కడుతుంటారు. హిందువులు ఈ వైకుంఠ ద్వార దర్శనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. విష్ణువు కొలువు తీరిన వైకుంఠ ద్వారాలు వైకుంఠ ఏకాదశి నాడే తెరుచుకుంటాయి. దక్షిణాయంలో యోగ నిద్రలోకి వెళ్ళిన మహావిష్ణువు ముక్కోటి ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఆ రోజున స్వామిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఆ రోజే వైకుంఠం తలుపులు తెరుచుకుంటాయి కాబట్టి ఆ రోజుని వైకుంఠ ఏకాదశిని కూడా పిలుస్తారు. ఆ రోజున ఉత్తర ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశి